నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు. తమ సమస్యల పరిష్కారం కోసం తాడిచెర్ల ఓసీ భూ నిర్వాసితుల ఆందోళన. పరకాల నియోజకవర్గంలో సామూహిక గృహ ప్రవేశాలు చేసిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాల్గొన్న నాయకులు, అధికారులు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిన అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మొదటిసారి రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల నుంచి దేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఈ యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించాలనేటువంటి తపనతో అనేక రకాల పరిశోధనలు చేసి అన్ని ప్రభుత్వాలకు కూడా సలహా సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు పాండురంగారావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు ధర్మారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, అదేవిధంగా వచ్చినటువంటి అతిథులు, అధికారులు, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు, పోలీస్ అధికారులు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క యునెస్కో ద్వారా అతి ప్రాచీన కట్టడమైనటువంటి 8 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి రుద్రేశ్వర దేవాలయం, ఏదైతే రామప్ప దేవాలయంగా మనం పిలుచుకుంటామో, ఆ దేవాలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సందర్భంగా నేను మరి తెలంగాణ ప్రజలకు కానీ, తెలుగు ప్రజలకు కానీ, భారత ప్రజలకు కానీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపదగా పొందినటువంటి దేవాలయము మన యొక్క ఈ గడ్డైనటువంటి రుద్రేశ్వర దేవాలయము, రామప్ప దేవాలయం మనం చేస్తూ ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల కట్టడాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గుర్తింపు మనం పొందలేకపోయాము. ఈరోజు గుర్తింపు పొందడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే విద్యావతి గారు నా దగ్గరకు వచ్చారు. మన రామప్ప దేవాలయాన్ని యునెస్కో హెరిటేజ్ కింద ప్రతిపాదన చేశాము. దురదృష్టవశాత్తు తిరస్కరణకు గురి కాబడింది. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ మేము దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది, రీఅపీల్ చేసుకోవడం జరిగింది. దానికి ఓటింగ్ జరగబోతూ ఉంది. కాబట్టి ఏదైనా చేసైనా సరే మనము దీన్ని గుర్తింపు పొందాలని విద్యావతి గారు, నాటి మా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ గారు, నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి అంశం నాకు చెప్పింది ఈ దేవాలయానికి సంబంధించినటువంటిది. ఫస్ట్ ఇష్యూ అదే కాదు, వారు చెప్పారు, సార్ ఇది మీ రాష్ట్రానికి సంబంధించిన అంశం కూడా, కాబట్టి మీకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంటుంది, ఎలా చేస్తారో, ఎందుకంటే దీన్ని మెజార్టీ కంట్రీస్ అన్ని కూడా వ్యతిరేకించాయని చెప్పడం జరిగింది. నేను ప్రహ్లాద్ పటేల్ గారిని కూడా కలిశాను. ఆయన కష్టం ఈ సమస్యలో మనము కొంత పొరపాటు జరిగింది అనే కారణంగా అని చెప్పడం జరిగింది. వెంటనే మళ్ళీ విద్యావతి గారు, మిగతా అధికారులు అందరం కూర్చున్నాం. నాతోటి సహచర ఎంఓఎస్ఎల్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిసి కూర్చొని
మిగతా అధికారులతో కలిసి చర్చించాం. ప్రధానమంత్రి ఆఫీస్తో మాట్లాడాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి ఏ రకంగా అనేది సహకారం అందించకపోతే నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్పీల్ చేసుకున్న తర్వాత ఓటింగ్ జరగబోతూ ఉంది. మరి ఏం చేయాలన్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు, ఇదే శాఖలో ఎంఓఎస్గా ఉన్నటువంటి మీనాక్షి లేఖి గారు, ఆమె విదేశీ మంత్రిత్వ ఎంఓఎస్గా కూడా ఉన్నారు, ప్రధానమంత్రి కార్యాలయం అందరం కలిసి కూర్చొని చర్చించి డే నైట్ కూడా ఆ వారం రోజుల సమయంలో అనేక దేశాలతో విదేశాంగ మంత్రి మాట్లాడడం, మీనాక్షి లేఖి గారు మాట్లాడడం, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడించడం. అదృష్టవశాత్తు ఏ దేశాలైతే ఈ ప్రాచీన కట్టడాన్ని డిఫర్ అయ్యారో, ఒప్పుకోమని చెప్పారో ప్రపంచ వారసత్వ సంపదగా, అదే నోర్లతో అదే వ్యక్తులతో ఇది అద్భుతమైనటువంటి కట్టడం అని మరి ప్రధానమంత్రి గారి సహకారంతో చెప్పించామని చెప్పి మనం చేస్తాను. ఎవరైతే డిఫర్ అయ్యారో, ఎవరైతే వద్దన్నారో ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆ దేశ అధినేతలతో చివరకు వాళ్ళు అంగీకరించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చాలా అదృష్టం మనకు. తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రతిపాదన డిఫర్ అయ్యి మళ్ళీ ఓటింగ్లో ఛాలెంజ్ చేసుకొని ఫైనల్ ఓటింగ్లో మనము గెలుచుకొని ఈరోజు మెజార్టీ యొక్క దేశాలు 17 దేశాలు మనకు అనుకూలంగా ఓటు వేసి ఈ వారసత్వ సంపదను మనము ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ లేక భారతదేశం కాదు, ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఈరోజు దీనికి గుర్తింపు తీసుకురావడం జరిగిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. దీనికి పాండురంగారావు గారు, పాపారావు గారు, నేను మంత్రి కాకముందే చాలా సంవత్సరాలుగా వారు కష్టపడ్డారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క తపన మన ఈ కట్టడము ప్రపంచ వారసత్వ సంపదగా ఉండాలని చాలా కష్టపడ్డారు. యునెస్కోలో మన ప్రతినిధి ఉంటాడు. అతను నేను యూత్ వింగ్లో ఉన్నప్పుడు నాతో పాటు పనిచేశాడు. అతన్ని మొట్టమొదటిసారిగా విదేశాలకు నాతో పాటు పంపించిన నేను యువమోర్చాలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు మొదటిసారి వెళ్ళాడు అతను. ఫస్ట్ టైం ఈవెంట్ ఇజ్రాయెల్ నా ప్రపోజల్ కారు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. తర్వాత అతను ఆ రకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యునెస్కోలో విశాల్ గారు ఉండి అతను కూడా చాలా కష్టపడి, మన పాండురంగారావు గారు కూడా పరిచయము, విశాల్ శర్మ కూడా చాలా కష్టపడి మన యొక్క ఈ గుర్తింపు రావడం కోసము కృషి చేసి ఎప్పటికప్పుడు ఏం పొరపాటు ఉంది, ఏం చేయాలి, మనము ఏ రకంగా సరిదిద్దుకోవాలని ఎప్పటికప్పుడు మన ప్రభుత్వాలకు, మన నాయకులకు, మన అధికారులకు వివరాలు పంపిస్తూ తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఇంకొక సంతోషం కూడా చెప్తాను. ఈరోజు కరోనా మీకు అందరికీ తెలుసు, కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. గతంలో కూడా అనేక రకాల రోగాలు మన దేశంలో వచ్చాయి. వచ్చినప్పుడు మనం ఇతర దేశాల దిక్కు చూసేవాళ్ళం. మందు ఎప్పుడు ఇస్తారా, ఇంజక్షన్స్ ఎప్పుడు వస్తాయా, టీకా ఎప్పుడు వస్తుందా, మన దేశాలకు ఇచ్చుకుందామని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ప్రపంచ దేశాల దిక్కు చూడలే, మన దేశంలో సైంటిస్టుల దిక్కు చూశాము, మన దేశంలో యువత వైపు చూశాము, యువత మేధస్సు వైపు చూశాము. నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో కూర్చొని చర్చించి ప్రోత్సహించి ఆ రకంగా ఏ కంపెనీలు అయితే పరిశోధన చేస్తున్నాయో ఆ కంపెనీలకే ప్రధానమంత్రిగా స్వయంగా వెళ్ళారు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఆ రకంగా కంపెనీల చుట్టూ తిరగలే. కానీ మన ప్రధానమంత్రి కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క వ్యాక్సిన్ మనం కూడా తయారు చేయాలి, ప్రపంచ దేశాల చుట్టూ తిరగొద్దన్నాడు. అదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి వ్యాక్సిన్ ఈరోజు మన దేశంలో మనం తయారు చేస్తూ ఉన్నాం. తయారు చేయడమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు
సంతోషం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషనే కాదు, ఈ రోజుకు 100 కోట్ల డోసులు దాటింది ఈరోజు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను మన ప్రజల తరఫున మన ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్లకు, శాస్త్రజ్ఞులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, ఎవరైతే ఈ 100 కోట్ల డోసులు ప్రజలకు అందించడంలో, ఎవరైతే తయారు చేయడంలో, ఎవరైతే సహకరించి ఈ దేశంలో కరోనా అరికట్టడం కోసం కరోనా వారియర్స్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నరేంద్ర మోడీ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తితో ఏ దేశం యొక్క సహాయ సహకారాలు లేకుండా మన దేశం యొక్క సహాయ సహకారాలతో ఈరోజు వ్యాక్సిన్ మనం తయారు చేసుకున్నాము. అందులో 18 సంవత్సరాల పైనున్న అందరికీ ఇస్తున్నాము. త్వరలోనే 12 సంవత్సరాల పైనున్న కూడా 12 to 18 ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ కనుగొన్నాము. పెద్ద ఎత్తున ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఆ ప్రొడక్షన్ ఒక్కసారి పూర్తయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అది దేశవ్యాప్తంగా కూడా 18 నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నామని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు రాత్రి అందరూ కూడా ఎక్కడికక్కడ 100 కోట్లు దాటిన సందర్భంగా అందరూ కూడా మనము మన శాస్త్రజ్ఞులకు, డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి, నర్సులకు, ఆయాలకు అందరూ కూడా అభినందనలు తెలిసిపెట్టే కార్యక్రమం సాయంకాలం మీకు తోచిన విధంగా చేయాల్సిందిగా కూడా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఇక దేవాలయానికి సంబంధించి, ఈ ప్రాచీన కట్టడానికి సంబంధించి అన్ని రకాలుగా ఏవేవైతే చేయడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దానికి పెద్దలు, అధికారులు అనేక రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. దీనిపైన వెంటనే ఇప్పటికే ఇప్పుడు మనం ఒక బ్లాక్ నిర్మాణం చేసుకున్నాం. టాయిలెట్స్ కానీ ఇతరత్ర కొంత బ్లాక్ నిర్మాణం చేసుకున్నాము. మనం ఇక్కడ ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో, అనుమతి ఏదైతే ఉన్నదో అది కూడా మనం ఈరోజు ఆవిష్కరించుకున్నాం. అది శాశ్వతంగా ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. వచ్చినటువంటి వాళ్ళందరూ రాగానే అడుగు పెట్టగానే ఆ బోర్డు దర్శనం ఇచ్చే విధంగా దీనికి సంబంధించిన డిక్లరేషన్ చేస్తాం. ఇంకా ఈ యొక్క రుద్రేశ్వర దేవాలయానికి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ దిశలోనే రానున్న రోజుల్లో అడిగేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా గత పాలమూరు జిల్లాలో ఇప్పుడు గద్వాల జిల్లా అయింది. జోగులాంబ దేవాలయానికి సంబంధించి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ కూడా నిధులు కేటాయింపులు చేసి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. అది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పంపించింది. దానికి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ తరఫున. అది కూడా చేస్తామని మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా వర్క్ నడుస్తుంది. ఇంకా అదేవిధంగా మన యొక్క ట్రైబల్ సర్క్యూట్ కింద టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయడం కోసము, టూరిజం సంబంధించినటువంటి పర్యాటకులకు వసతి కోసము రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇచ్చామని మనం చేస్తూ ఉన్నాం. గట్టమ్మ ప్రాంతంలో కావచ్చు, లక్కవరానికి సంబంధించినటువంటి ప్రాంతంలో, మేడారం ప్రాంతంలో, తాడ్వాయి ప్రాంతంలో, మరి దామరవాయి ప్రాంతంలో, మల్లూరు ప్రాంతంలో, అదేవిధంగా బోగతా వాటర్ ప్రాంతంలో ఇక్కడ మరి అనేక రకాలుగా కాటేజీల కోసం కానీ, క్యాంటీన్ల కోసం కానీ, లేకపోతే టాయిలెట్ల నిర్మాణం కానీ ఈ ప్రాంతాలలో కూడా భారత ప్రభుత్వం ద్వారా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయించాము. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు మరి మహబూబ్నగర్ జిల్లాలో ఫరహాబాదు, సింగోటం, ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, సోమశిల, కడాలివనం, శ్రీశైలం, ఈగలపెంట, అక్క మహాదేవి కేవిస్
ఈ ప్రాంతంలో కూడా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాలలో కూడా టూరిజంకి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాము. నిధులు కేటాయింపు పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కుతుబ్ షాహీ టూమ్స్, హెరిటేజ్ పార్క్ కానీ, పైగా టూమ్స్ కానీ, హయత్ బక్షి వర్క్స్ కానీ, రేమండ్స్ టూమ్స్ కానీ హైదరాబాద్ నగరంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కాకుండా మరి మన వరంగల్ జిల్లాలో ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కాకతీయుల కాలం నుంటే ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆనాటి పరిపాలన ఏ విధంగా ఉందో అని చెప్పడానికి రామప్ప చెరువు, రామప్ప టెంపుల్, కాకతీయుల కాలం నాటి చెరువులు కావచ్చు, పట్టణాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అవి చూస్తే 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయము ఆనాటి యొక్క గొప్ప సంస్కృతి ఎట్లా ఉంది, సాంప్రదాయాలు ఎట్లున్నాయి, మన యొక్క నడవడిక ఎట్లుంది అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఆ శిలలు, గుడిపోయినటువంటి శిల్పాలే ఈ యొక్క గడ్డకు చరిత్రకు ఒక నిదర్శనం. అది ఒక రామప్ప టెంపులే కాదు, ఇంకా అనేక రకాల తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా అద్భుతమైన చరిత్ర ఉన్నా కూడా ఇన్ని వందల సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఉండి ఎన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు రామప్ప టెంపుల్కు వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో స్థానం కలిగింది అంటే మరి ఇప్పుడు కట్టింది కాదు, 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దానికి ఈరోజు కలిగిందంటే మరి దానికి కారణం ఏందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చినందుకు, తెలంగాణ తెచ్చుకున్నందుకు, తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తెలంగాణకు సహకరించినటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నందుకు మరి అటు కేంద్రంలో రాష్ట్రంలో పంపగానే మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చివరిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా కావడం, మరి చివరి వారం రోజులలో వారి ప్రయత్నం ఇలా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడగానే 2016లో మరి కాకతీయ హెరిటేజ్లో ఉన్నటువంటి పాండురంగరావు గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పాపరావు గారి సహకారంతో కాకతీయుల కాలం నాటి గొప్ప చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. ఒక తాజ్మహల్ నుండి ఆగ్రా పట్టణం మొత్తం కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది. ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో ఎందుకు లేదని చెప్పి ఆ రోజు సమావేశం ఏర్పాటు చేసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వాళ్ళని పిలిపించి మరి ఇమ్మీడియట్గా డోజర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2016లో చేసినటువంటి ప్రయత్నం మరి గత 2-3 సంవత్సరాలుగా మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది వైతాళికులు, ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు, సర్దార్ సర్వాయి పాపన్న, అదేవిధంగా కొమరం భీం, చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప్ రెడ్డి, ఎంతోమంది మహామహా వీరుల యొక్క చరిత్రను మరి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతం యొక్క అనేక కట్టడాలు ఉన్నాయి, వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో పోయినట్లయితే ప్రపంచ స్థాయిలో ఇతర దేశాల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక తాజ్మహల్ చూడడానికి ఎంతోమంది వస్తూ ఉన్నారు, తాజ్మహల్ నుంచి ఆ నగరం మొత్తం కూడా డెవలప్ అవుతూ ఉంది. మరి మన ప్రాంతం కూడా దాదాపు 20-25 ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో పోవడానికి అర్హత కలిగాయి, కనీసం మరి ఒక్కటి కూడా లేదని చెప్పి మరి 2016లో ప్రారంభించడం, జూలై 2021లో మరి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి ప్రయత్నంగా మరి రావడం, దానికి మరి విద్యావతి గారు ఈ తెలుగు బిడ్డ కనుక హైదరాబాద్కు ఎంతో పేగుబంధం కనుక మరి ఆమె కూడా ఎన్నోసార్లు పెట్టి నేను దాదాపు ఒక 25-30 సార్లు కూడా మీటింగ్లలో, వర్చువల్ మీటింగ్లో అటెండ్ కావడం, అర్ధరాత్రి కూడా మా అధికారులను పెట్టుకొని 12 గంటలకు అర్ధరాత్రి ఉంటే వాళ్ళకు మార్నింగ్ ఉంటుంది మీటింగ్ అనగానే అర్ధరాత్రి వరకు మేల్కతో ఉండి ఆఫీసర్లు అందరూ కలిసి మరి అక్కడ వారికి సమర్పించడం, ఎన్నో ప్రయత్నాలు చేయడం, మరి చివరి క్షణంలో
ఇమీడియట్గా పాలక మండలి ఏర్పాటు చేయాలి, స్పెషల్ జీవో వేయాలి, స్పెషల్ అథారిటీ ఇవ్వాలి. మీరు ఇస్తేనే మేము ఇమీడియట్గా గుర్తిస్తాం, లేకపోతే పక్కకు పెడతామన్నప్పుడు మరి విద్యావతి గారు ఫోన్ చేసి మీరు ఎట్లన్నా కానీ ఇమీడియట్ కావాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పగానే గంటల వ్యవధిలో జీవోలు ఇష్యూ చేసి కేవలం 4-5 గంటల్లో మరి అక్కడ చైనాలో జరుగుతున్నటువంటి ఆ సమావేశానికి పంపిస్తే అన్ని దేశాల వాళ్ళు కూడా ఆ దేశం యొక్క ఎంత వారికి కుతూహలం ఉంది, వాళ్ళకి ఎంత పట్టుదల ఉంది అని చెప్పి మరి తెలంగాణ ప్రభుత్వం పంపించిన దానికి రాష్ట్రంకే కాదు దేశం యొక్క పరిస్థితి కూడా గొప్ప గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళు 17 దేశాలు కూడా మరి కన్సల్టెంట్ను పెట్టి అడిగినట్లు వాళ్ళకి సమాధానం ఇచ్చి మరి 17 దేశాలు ఖచ్చితంగా ఈ గొప్ప వారసత్వ సంపద ప్రపంచానికి తెలియజేయాలి, ప్రపంచంలో పర్యాటకులు తెలంగాణకు పోవాలి, ఇండియాకు పోవాలని చెప్పి మరి వారందరూ కూడా అప్పుడున్నటువంటి ప్రహ్లాద్ పటేల్ మంత్రి గారు కూడా స్టార్టింగ్లో ఉండి వారు కూడా ఎంతో గొప్పగా ఎప్పుడు అర్ధరాత్రి ఒకసారి పోయినాం, 11 గంటలకు వెళ్ళినాం, మేము 9 గంటలకు వస్తాను 11 గంటలకు వెళ్తే 11 గంటలకైనా వెయిట్ చేసుకుంటా బయట ఉండి రూమ్లో మేము వచ్చినంత వరకు ఉండి కలిసి మా రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా పంపించడం. మరి మన తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా అయిన తర్వాత వారు చివరి వారం రోజులు కూడా వారు ప్రయత్నం చేయడం ఇలా ముఖ్యమంత్రి గారి కళ సాకారమైంది. ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా మన పట్టుదల కరెక్ట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గ్యారెంటీగా అవుతుంది, గ్యారెంటీగా ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఉందని ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభంలో చెప్పడం జరిగింది. వారు అనుకున్నట్లు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇస్తా ఉన్నాము, ఎందుకంటే ప్రపంచ కట్టడంగా గుర్తింపు వచ్చిన తర్వాత మరి కేంద్ర మంత్రి హోదాలో ఇక్కడికి రావడము ఒక శుభసూచకంగా ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు రావడానికి ప్రత్యేక దృష్టి, ప్రత్యేక స్పెషల్ కేర్ తీసుకోవడానికి వారే ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకము. అదేవిధంగా గతాన్ని అంటే మన యొక్క చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కానీ లేదా ప్రాంతాలను కానీ గుర్తిస్తూ స్థానికంగా ఉండేటువంటి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి యొక్క గతాన్ని భవిష్యత్తుకు అందించే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ నేను ఒక చిన్న అంటే రిప్రజెంటేషన్ కూడా ఇస్తా ఉన్నా సార్. ఇక్కడ ఎందుకంటే రాబోయేది ఇంకొక 3-4 మంత్స్లో మనకు మేడారం జాతర కూడా రాబోతుంది కాబట్టి భక్తుల తాకిడి ఎప్పుడైతే ప్రపంచ వారసత్వ సంపదగా మనము రామప్ప గుర్తింపు వచ్చిందో టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి మరి సౌకర్యాలు కూడా అదే స్థాయిలో కట్టించినప్పుడు ఏర్పాటు చేసినప్పుడే వచ్చేటువంటి వారిని కూడా మనం తృప్తిపరచగలుగుతాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాటేజెస్లు కూడా ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నిర్మించే విధంగా మరి నిధులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మా ములుగులో బస్ డిపో లేదు, యాక్చువల్గా బస్సు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఒక టూరిజం బస్ లాంటిది మా ప్రాంతం అంతా కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధిక అడవి ప్రాంతం ములుగు. మొన్ననే మరి అసెంబ్లీలో కూడా అడిగినప్పుడు మొత్తం ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి చార్ట్లో చూస్తే మేము చూస్తే కూసుంటే ములుగు అడవి, లేస్తే అడవి అంతే ఉంది. 76%, 67% ములుగులో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఎంతైతే ఉందో అంతే మంచి టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా గోదావరి పరివాహక ప్రాంతం 100 కిలోమీటర్స్ మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు గోదావరి మా ములుగు నుంచే ఉంది సార్. అదేవిధంగా మరి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర, అదేవిధంగా రామప్ప, లక్నవరము, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగపేటలో గుట్ట మీద, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టు, అదేవిధంగా మళ్ళీ లక్నవరం రామప్ప మన పాకాలు కూడా మరి కొత్తగూడెం మండలంలో చెరువు కట్టడమేమో నర్సంపేటకు వస్తుంది, ముంపు మాత్రం మాదే ఉంటుంది. అటు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 9 మండలాలు, ట్రైబల్ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, వాగులు, వంకలు, తోగులు, టూరిజం అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్పెషల్ కేర్ తీసుకొని బస్ సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా బస్ డిపోను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి ఈ ప్రాంతానికి బస్సెస్ ఏర్పాటు చేస్తే టూరిస్టులు కూడా చాలా సులభంగా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. పోలీసులు విధి నిర్వహణలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతూ ధైర్యంగా శత్రువులను తిప్పికొడతారు. అందరూ నిద్రలో ఉంటే తాము మేలుకొని ఉంటూ శాంతి భద్రతలను పరిరక్షిస్తారు. ఎండ, వాన, చలి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా
ప్రజల కోసం, వారి ధన మన ప్రాణాల భద్రత కోసం కాపలా కాస్తారు. ఈ క్రమంలోనే అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. వారి త్యాగాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు. నిండా సత్తువ ఉన్నది, బాధ్యత మరువని పట్టుదలున్నది, సమాజ హితమే నీ సంకల్పం, జయ హో పోలీస్ అన్నా. అడుగుల ధైర్యం నీవే, ద్రోహుల గుండెలు గువ్వలై వనికి, శాంతి భద్రతల నీ సిద్ధాంతం, జయ హో పోలీస్ అన్నా, జయ జయ హో పోలీస్ అన్నా. శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల బందోబస్తులు, పెరుగుతున్న జనాభాతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఆస్తి కుటుంబ తగాదాలు, హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు, సైబర్ నేరాలు, మద్యం డ్రగ్స్ నేరాలు, ఇలా రకరకాల సమస్యల మధ్యన పోలీసులు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సమగ్రతను, శాంతి భద్రతలను కాపాడుతున్న క్రమంలో ఎంతోమంది పోలీసులు వీరమరణం పొందారు. రాత్రైనా పగలైనా పండుగలే నీకు లేవన్నా, నడి రోడ్డున కాసే స్థైర్యం నీదన్నా. బాధైన బరువైన బంధాలే ఎన్నున్నా, ఉద్యోగం తరువాతే సర్వస్వం అంటావన్నా. అమరవీరులైన పోలీసులను స్మరించుకుంటూ గురువారం జయశంకర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ పరేడ్ నిర్వహించిన అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో నిర్మించిన అమరవీరుల స్తూపానికి జయశంకర్ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు అమరులైన పోలీసులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా భూపాలపల్లి కాటారం డిఎస్పీలో సంపత్రావు, బోనాల కిషన్తో పాటు జిల్లాలో ఉన్న సిఐలు, ఎస్ఐలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వీరమరణం పొందిన పోలీసు కుటుంబ సభ్యులను అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. తదనంతరం పట్టణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడారు. గైనా నేలైనా నడి సంద్రములో ఏడున్నా, శత్రుమూకలను వేటాడే సింహ స్వప్నమే నీవన్నా. దేశవ్యాప్తంగా అమరవీరులను సంస్కరించుకునే రోజు. మన దేశం ఇంత సుభిక్షంగా ఉంది, మన రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది, ప్రజలంతా ఇంత రక్షణతో ఉన్నారు అంటే ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగానే మనం ఇలా ఉన్నాము. మన కోసం, మన దేశం కోసం, రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన ఇలాంటి గొప్ప వ్యక్తులను మనము సంస్మరించుకోవడం అనేది ఒక మంచి అవకాశం. అలాగే ఇక్కడికి వచ్చిన మన జిల్లా తరపున వచ్చిన అమరవీరుల కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తాము. దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను మరొకసారి స్మరించుకుంటూ ముగిస్తున్నాం. ఎంతైనా బెదరడు ముప్పే ఎదురైనా అదరడు ప్రజల సంరక్షణే విధిగా పోలీస్ అన్నా. పట్టు వదలని విక్రమార్కుడు, పుట్టును శోధించే వీరుడు, నీతికి నీడగా నిలిచేవాడే పోలీస్ అన్నా. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కోసం మా భూమిని తీసుకున్నారు, మా భవితను లాక్కున్నారు. కానీ ఇంతవరకు తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ముందు భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. మల్హర్ మండలంలోని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు బుధవారం ఓపెన్ కాస్ట్ ముందు ఆందోళన నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం భూ నిర్వాసితులు, మహిళలు పెద్ద ఎత్తున ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆవరణలో ధర్నా నిర్వహించి ఓపెన్ కాస్ట్ పనులను అడ్డుకున్నారు. భూ నిర్వాసితుల ధర్నాకు మల్హర్ ఎంపీపీ చింతలపల్లి మల్హార్రావు మద్దతు పలికారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా టీఎస్ జెన్కు అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.
జెన్కో అధికారులు హామీలిచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు భూ నిర్వాసితులకు ఎలాంటి న్యాయం జరగలేదని నిర్వాసితులు మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం కల్పించి ఉపాధి చూపాలని 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గృహాలను సేకరించి పరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇంటి ఆవరణ ఏంది, పెంకుటిల్లా, గూనిల్లా, రేపుల్లా, షెడ్ అనేది ప్రతి ఒక్కటి కొలతలు కొలిసి ఫారెస్ట్ తోటి కొలిసిరు, ఆర్ఎన్ బిఎల్ కొలిసిరు, ఈ అందరితో కొలిసి కొలతలు అయిపోయిన తర్వాత అప్పుడు కర్నూలు జిల్లా విడిపోయింది సార్. 3 సంవత్సరాలు మమ్మల్ని మభ్యపెట్టిన తర్వాత ఆ తర్వాత డబ్బులు వచ్చినాయి. ఫస్ట్ ఏమో ఒరిజినల్ పట్టకు వచ్చినాయి. ఒరిజినల్ పట్టకు 2009-10 వచ్చినాయి. ఆ తర్వాత 2014 లావాణి పట్టకు వచ్చింది. ఆ పట్టకు వచ్చిన తర్వాత కూడా మా ఇండ్ల సంగతి ఏం మేడం అంటే అప్పుడు 2014లో మన తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలు విడిపోయిన తర్వాత 3 కిలోమీటర్లు పోయేది, ఇప్పుడు 8 కిలోమీటర్లు అవుతాను. 16 కిలోమీటర్లు సార్. మేము 40 రూపాయలు పెట్టాలి, 130 రూపాయలు పెడతాను. గుట్టలు అంటే సార్ మాకు ఎంత దూరం అవుతుంది? అంత దూరం పోయి మేము 100 రూపాయలు కైకిలు చెప్తాను. మేము బయట ఎందుకు పోయాలి సార్? మాకు ఇస్తే మేము చేస్తాం కదా. ఓపెన్ కాస్ట్లో భూములు కోల్పోయిన తమ పిల్లలకు ఉపాధి అవకాశాలుంటాయని ఆశపడ్డామని, ఇప్పుడు ఉపాధి లేక పిల్లలు ఖాళీగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులు ఓపెన్ కాస్ట్ ముందు ఆందోళన చేస్తుండటంతో కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ చుట్టూ పోలీసు బలగాలను మోహరించి నిర్వాసితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భూ నిర్వాసితుల డిమాండ్లను తెలుసుకుని ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ నిర్వాసితులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయినప్పటికీ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. మనకి మెయిన్ కన్వేయర్ నడవాలంటే మనకి ల్యాండ్ ప్రాబ్లం తోటి అది కొద్ది కుంటుపడ్డది. రేపు పొద్దున అది స్టార్ట్ అయిందంటే అది కొద్ది టైం పడుతుంది. వాళ్ళు మనకు జెన్కో వాళ్ళు ఆ భూమి మనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 18 నెలల లోపల మేము ఎరెక్షన్ కంప్లీట్ చేసి బొగ్గు మొత్తం కన్వేయర్ ద్వారా అక్కడికి పంపాలి. అది వచ్చిందన్న నాడు కనీసం ఒక 300 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అది ఒక 300, ఇది ఒక 100, 400 మంది 500 మంది దాకా నాకు తీసుకోవడానికి ఎటువంటి ఇది లేదు. ఓన్లీ థింగ్ ఇప్పుడు మా కోవిడ్ రావడం వల్ల మా ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల అన్నీ మనం అనుకున్నాం. ఏది ఎప్పుడైతే మనము ఈ కన్వేయర్ స్టార్ట్ చేసినామో, బొగ్గు స్టార్ట్ చేసినామో 3 సంవత్సరాల లోపల మనము కన్వేయర్ కూడా స్టార్ట్ చేసేసి జెన్కోకు డైరెక్ట్ కన్వేయర్ ద్వారా బొగ్గు ఇవ్వాలని ప్రపోజల్. కానీ మనకి ఇవన్నీ అనుకూలించలే. దానివల్లనే ఇది. రెండోది ఉద్యోగాలు అడిగింది. ఇవాళ కూడా సార్ ఉన్నారు, ఇంకెవరన్నా ఉన్నారు, మీరు 50% ఉన్నారు, బయట వాళ్ళు 50% ఉన్నారు. బయట వాళ్ళు 50% అంటే అది స్కిల్డ్ పర్సన్స్. ఇప్పుడు డంపర్ ఆపరేటర్ అయితేనేమి ఉన్న కాడికి మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాము. ట్రైనింగ్ ఇచ్చి కూడా డంపర్ ఆపరేటర్ ఎల్ఎంఈ ఆపరేటర్ వాళ్ళను కూడా ఎంతవరకు ఉన్నారో ఆ రోజు మొత్తం వాళ్ళకే ఇచ్చేసాం. భూ నిర్వాసితులు ఎవరి మాట వినకుండా ఆందోళన చేస్తుండటంతో కాటారం డీఎస్పీ బోనాల కిషన్ జెన్కో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలపడంతో భూ నిర్వాసితులు శాంతించారు. సంఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాటారం, మహదేవ్పూర్ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వాస్తవంగా ఇళ్ళది వచ్చేసి కాంపెన్సేషన్ గురించి అని తెలుసు. దాని గురించి తెలిసిందంటే నేను ఆర్డీఓ గారితో అడుగుతుంది. ఇదివరకు ఒకసారి మాట్లాడినా, ఇప్పుడు కాదు. ఇది వచ్చేసి అంతకంటే ముందున్నప్పుడు కూడా ఈ సమస్య మరి ఇప్పుడు మీరు వచ్చేసి మళ్ళీ ఉపాధి గురించి చెప్తాను. నేను చెప్తాను, ఓపెన్ చెప్తాను. ఉపాధి గురించి అనేది మాకు తెలియదు. అంటే ఇప్పుడు తెలిసింది. అంటే మీరు అన్న తర్వాత కాకపోతే ఉద్యోగాలు ఇస్తాను అన్నది అది ఎంతవరకు అంటే దాని గురించి నాకు ఐడియా లేదు. కానీ ఈ ఇళ్ళది మాత్రం పోతుంది. దానిలో వచ్చేసి పొత్తిళ్ళు వేసుకున్నారు. అదేది 1,1200 చిల్లరనే ఉండే. తర్వాత వచ్చేసి ఇప్పుడు 4,000 దాకా ఇళ్ళు అయినాయి. ఇలా కొత్తోడు వచ్చిండు, పాతోడు వచ్చిండు, ఏదో డిస్కషన్ అయితే అప్పుడు జెన్కో వాళ్ళు ఒప్పుకోలేదు. అదే అయిన తర్వాత అంతే కదా. అంతకంటే జెన్కో వాళ్ళు అది కొలుతామంటే విలేజర్స్ ఒప్పుకోలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసి దానికి కూడా అంటే సరే ఉన్నదాని స్ట్రక్చర్స్ మేము తీసుకుంటాం అనేది ఇచ్చిండ్రు. తర్వాత మీకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది అనేది తెలుసు. వచ్చేసి మీరు ఆపిన తర్వాత ఈ డిస్కషన్ అయిందట కదా. మీరు ఒకటి అంటే మీరు మొన్న చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఒక పిలుపుకి ఇచ్చిన తర్వాతనే ఒక డిస్కషన్ అయిపోయి అది ఒకటి తీర్మానం వచ్చింది. అలా వచ్చేసి ఆర్డీఓ గారిని అంటే మేము అధికారులను కూడా అడిగిన, మిమ్మల్ని కూడా ఆర్డీఓ గారు రమ్మంటే మీరు పోలే. ఇక్కడ నుంచి విలేజర్స్ రమ్మని చెప్పింది కదా ఆర్డీఓ గారు. సార్ ఒకటి ఎందుకంటే మేమేమో రెగ్యులర్ గా వచ్చే నాయకులం కదా. అంటే మేము ఒక కమిటీ పెట్టినాం. ఆ కమిటీ వాళ్ళందరూ మీ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు. సార్ ఒకటి ఆ కమిటీ మెంబర్లు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు లేరు కాబట్టి మేము మాట్లాడతాం. వాళ్ళు ఉంటే వాళ్ళు పాయింట్ టు పాయింట్ అవుట్ చేస్తారు. ఉపాధి గురించి మాకు అంటలేరు. వాళ్ళు కూడా ఉపాధి గురించి అంటలేరు. మరి ఉపాధి ఏదన్నా ఉంటే అది తర్వాత అంటే ఇప్పుడు ఉపాధి గురించి అనేది అంటే ఇప్పుడైతే 5 నిమిషాలు అనేది కాదు.
దాని గురించి కూర్చోవాలి, ఎందరిని తీసుకున్నారు ఏంటిది అనేది డిస్కషన్ చేయాలి. తర్వాత ఒకటి మేము కూడా వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఉన్నదని చేస్తాము. ఒకటి దయచేసి నేను చెప్పేది వినండి, ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద మేము కూడా వచ్చేసి అంత ఈజీగా ఇచ్చిపెట్టాం. ప్రతి విషయంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే పోలీసు వాళ్ళని ముంగట పెడతానని మీరు కూడా అనుకుంటారు. పోలీసు వాళ్ళు వస్తానంటే పోలీసు వాళ్ళు రావాల్సిందే, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే పోలీసు వాళ్ళు రావాల్సిందే, ఉండవలసిందే. ఇప్పుడు వచ్చేసి వాస్తవంగా సమస్య వచ్చేసి మేము వచ్చేసి ఇంతకుముందు మీరు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చినాక తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధి గురించి అంటారు. ఉపాధి గురించి ఇప్పుడు ఇళ్ళ గురించి అంటే నువ్వు నేను ఆటిమోతో మాట్లాడి మీరు వచ్చేసి అది ఇచ్చిపెట్టండి. వచ్చేసి ఏమంటారు ఉపాధి గురించి అంటారు కాబట్టి మరి నేను ఎవరితో మాట్లాడాలని ఇప్పుడు వచ్చాను. అంటే మీరు వచ్చేసి చెప్తే వాళ్ళతో నేను మాట్లాడతా, లేదా మీరు వచ్చేసి నాకు ఒకవేళ కోఆపరేషన్ ఇస్తే ఒకటి అంత ఈజీ గడిచిపెట్టాం మేము. మీకు ఇంకోటి ఇవాళతో అయిపోయిందని కూడా మేము అనం. అంటే నీకు రేపైనా అవకాశం ఉంది, ఎల్లుండైనా అవకాశం ఉంది, ఎల్లుండైనా అవకాశం ఉంది, మళ్ళీ సేమ్ ఇది చేసే పని. కాబట్టి నా మాట వినండి, ఎందుకంటే ఇప్పుడు మంచి అయితే చెడైతే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే మీరు మైండ్లకు వచ్చిండ్రు సరే, మీ బాధ ఉంటేనే వచ్చిందని మేము అనుకుంటాను. కానీ ఎట్లుంటుందంటే చూసుకోవడానికి ఎట్లుంటుందంటే మైండ్ వచ్చేసి వేరే మా ఆఫీసర్లకు కానీ పై నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే మైండ్లోకి రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను అనుకుంటాను అంటే మీరేమనుకుంటున్నా అంటే బాధ ఉన్నది కాబట్టి మీరు వచ్చిందని మేము చెప్పగలుగుతాం కాదు, కానీ మైండ్లోకి వచ్చి మైండ్ని ఆఫ్ చేసిన అనేది కొంచెం ఏంటంటే వేరే విధంగా చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో కోల్ ఇండియా వచ్చేసి మొత్తం బొగ్గు తీయాలనేది ఉన్నది. దాని గురించి కూడా మేము అట్లా కూడా ఆలోచిస్తాం. మీరు ఒకవేళ టైం ఇస్తా అంటే ఇప్పుడు ఆ జెన్కో వాళ్ళతో మాట్లాడా. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని 27వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. 27వ వార్డులోని జవహర్ నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు గురువారం కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ చైర్మన్ ఎమ్మెల్యే సహకారంతో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గండ్ర హరీష్ రెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షుడిని ఈ సందర్భంగా కౌన్సిలర్ హరీష్ రెడ్డి సన్మానించారు. ఎఫ్సీ గ్రాంట్ నుండి ఈరోజు మా యొక్క 27వ వార్డులోని జయశంకర్ కాలనీలో సైడ్ డ్రైన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా 9 లక్షల రూపాయల నిధులని కేటాయించుకోవడం జరిగింది. ఏదైతే మా యొక్క వార్డు మా యొక్క ఈ కొత్తగా మేము ఇక్కడ ఎలక్టెడ్ అయినప్పటి నుండి 2 సంవత్సరాల్లో సుమారు ఈ యొక్క వార్డులోనే ఈ యొక్క జయశంకర్ కాలనీలోనే సుమారు 20 లక్షల రూపాయల ఫండ్ని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఇది సిటీకి దగ్గరగా ఉన్నటువంటి కాలనీ, ఎంతో దగ్గరగా ఉండి ఏమాత్రం ఆరోగ్య సౌకర్యాలతో ఉన్నటువంటి కాలనీని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మా యొక్క ఎమ్మెల్యే గారి సూచనల మేరకి మీ ఏదైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక నిబద్ధతతో ఏదైతే మా యొక్క ఎమ్మెల్యే గారి ఆశయాల మేరకే ఈ యొక్క కాలనీ అభివృద్ధి అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నామో దీనికి మా చైర్పర్సన్ గారి సపోర్ట్ కానీ మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ కానీ ఉండడంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా రోజుల నుండి ఈ యొక్క డ్రైన్ కానీ ఏదైతే ఇప్పుడు మేము ఈరోజు ఈ గల్లీలో ఉన్నటువంటి ఈ రోడ్ని కూడా మేము రెండు నెలల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది. ఆ వెంటనే మేము వీరందరికీ మాట ఇచ్చినాం, ఎంత వీలైనంత తొందరగా కూడా ఈ డ్రైన్ని కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చినాం. దానిలో భాగంగా నాకు సహకరించినటువంటి కాలనీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే గొప్ప నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో లబ్ధిదారులు సామూహికంగా గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో 4 మైన్లను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని గనులపై ధర్నాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ నాయకులు సీతారామయ్య తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణికి సంబంధించిన 4 బావులని ప్రైవేటు వాళ్ళకి ఓపెన్ టెండర్ ద్వారా ఇవ్వడం కొరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నాడు అన్ని బావులు డిపార్ట్మెంట్ల పైన ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాజమాన్యం ద్వారా మెమోరాండం ఇస్తామన్నాం.
గత సంవత్సరం బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని రద్దు చేసి బొగ్గు బావులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు 5 జాతీయ కార్మిక సంఘాలు కలిసి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని 3 రోజులు సమ్మె పిలిపిస్తే ఆనాడు గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ యూనియన్ కేసీఆర్ గారు బొగ్గనులను ప్రైవేట్ పరం కానియడు సింగరేణిలో మీరు సమ్మె చేయాల్సిన అవసరం లేదు, మైన్స్ నడపండి అని టీబీజీకేఎస్ యూనియన్ ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసింది. అట్లాగే సింగరేణి ఎన్నికలైన తర్వాత ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు కేంద్ర వాటా 49% అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొంటది, సింగరేణి ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానియని చెప్పారు. మరి వాళ్ళ 4 బావులను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటే టీబీజీకేఎస్ యూనియన్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మాట్లాడటం లేదు, ఎందుకని అడుగుతూ ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మికులు కార్మిక సంఘాల భేదం లేకుండా అందరం కలిసి పోరాటాలు చేద్దామని, అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలిసి పోరాటం చేయడానికైనా ఏఐటీసీ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకు ఇచ్చేటట్టు దగ్గర కార్మికులకు ద్రోహం చేశారు. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఈ పుస్తకంలో ఈ సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభాలలో 2% చొప్పున సిఎస్ఆర్ నిధులని 70 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పారు. అంటే వచ్చిన లాభాలలో 2% ఇస్తే 70 కోట్లు అయితే మరి కార్మికులకి 29% ఇచ్చినామని చెప్పారు కదా, మరి 29% అయితే 80 కోట్లు ఎట్లయితే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.